డైరెక్టర్ కానీ, ఈడీ డైరెక్టర్ కానీ వీళ్ళందరి నియామకం ప్రాసెస్‌ని బీజేపీ మార్చేసింది. అంతకుముందు సిబిఐ డైరెక్టర్ నియామకం కమిటీలో హ్మ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు. సో, అందువల్ల కొంత బ్యాలెన్స్‌గా జరిగేది. ఇప్పుడేమైంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేరు. ఆ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారు? పీఎం ఉంటాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉంటారు, హ్మ్. తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు పార్లమెంట్‌లో, లోక్‌సభలో. హ్మ్. ఇప్పుడు ఈ ముగ్గురున్నప్పుడు సహజంగా మెజారిటీ బట్టి కదా ఉంటది. అవును సార్. ముగ్గురులో ఇద్దరెవరు? ఇద్దరు. హ్మ్. మోడీ అండ్ వాళ్ళ మంత్రి. హ్మ్. కాబట్టి ఫైనల్‌గా మోడీ అనుకున్నోళ్ళే ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు. మోడీ అనుకున్నోళ్ళే సిబిఐ డైరెక్టర్‌గా ఉంటారు. మోడీ అనుకున్నోళ్ళే ఈడీ డైరెక్టర్‌గా ఉంటారు. ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల డైరెక్టర్లు కావచ్చు. వీటికి ఒక ట్రాన్స్‌పరెన్సీ అనేది పోయింది. మోడీ అనుకున్న వాళ్ళే వ్యవస్థల్లో ఉంటారు. హ్మ్. అందువల్ల అన్ని వ్యవస్థలు మోడీ కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఈ కంట్రోల్‌లో ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే మోడీ, ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని తన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి, లేదు తన కి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి మోడీ ఏం చేస్తున్నాడంటే వీళ్ళని ఉపయోగిస్తున్నాడు. సో, ఈడీ వచ్చి కేసులు అందుకనే మోడీతో పెట్టుకుంటే ఈడీ వస్తుందని కూడా హ్మ్. చెప్తున్నారు. సో, మళ్ళీ కేసులు ఉన్నోళ్ళు గాని బీజేపీలోకి వెళ్ళిపోతే ఆ కేసులే ఉండవు. ఇదే ఓహ్! రఘురామకృష్ణరాజు మీద సిబిఐ ఉంది. హ్మ్. ఎంక్వైరీ ఉంది. ఈయన బ్యాంకులకి ఎగ్గొట్టాడనే ఆరోపణలున్నాయి. కానీ మరి రఘురామకృష్ణరాజు ఏమో తన మీద సిబిఐ ఇది పెట్టుకొని జగన్ సిబిఐ కేసుల్లో హ్మ్. జగన్ బెయిల్ రద్దు చేయండి అంటాడు. మరి తను కూడా అడగచ్చుగా, నా కేసుల్లో కూడా త్వరగా తేల్చండి అని అవును సార్. రఘురామకృష్ణరాజు ఎందుకు అడగడు? హ్మ్. సో, ఈ ప్రశ్నలు వస్తాయన్నమాట. అందువల్ల జగన్‌ని ఇన్ని రోజులు ఉన్నాడంటే కూడా ఆశ్చర్యం మనకు. ఎందుకంటే ఒక అక్రమాస్తులకి అసలు దాన్ని అతను దోషైనా నిరూపించాలి, లేదా అవును దోషి సార్. కాదన్నా హ్మ్. చెప్పాలి. ఎందుకు ఉన్నాయంటే కేసుల్ని కత్తుల్లాగా తల మీద వేలాడదీయడం అనేది మోడీకి అవసరం. జగన్ కంట్రోల్‌లో ఉండాలంటే జగన్‌కి చేసిన మెయిల్‌లు ఏవైతే ఉన్నాయో దానికి క్విడ్ ప్రోకోగా, అంటే దానికి బదులుగా ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. హ్మ్. సో, మామూలుగా ఇది ఒక రకమైన ఫార్మ్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే మామూలుగా అయితే డబ్బులు నేనేదన్నా ఒక పని చేశాననుకో హ్మ్. గవర్నమెంట్‌లో ఉండి వాళ్ళు నాకు డబ్బులిస్తారు, లంచం ఇస్తారు. కానీ ఇప్పుడేందంటే కొత్త కొత్త మెథడ్స్‌లో లంచాలను ఎలా తీసుకోవాలి అనేది పెరిగింది. హ్మ్. అదేందంటే ఒకటేందంటే భార్య పేరుతోనో, కొడుకుల పేరుతోనో కంపెనీలు పెడుతున్నారు. ఈ కంపెనీల్లోకి మెయిల్ ఎవరికైతే లభించిందో, ఎవరి హ్మ్. దగ్గరైతే లంచాలు వాళ్ళ దగ్గర డైరెక్ట్‌గా లంచాలు కాకుండా ఈ కంపెనీలోకి పెట్టుబడులు పెడతారు. సో, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ కరప్షన్ అనమాట. ఇది జగన్ విషయంలో జరిగిందనేది ఉంది. హ్మ్. దీంట్లో జగన్ 16 నెలలు జైల్‌లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. అప్పటి నుంచి ఇంకా బెయిల్ మీదనే ఉన్నాడు. దానికోసం మాం రఘురామకృష్ణరాజు ఏం చేశాడు, గతంలో సిబిఐ కోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బెయిల్ రద్దు చేసి జగన్‌ని జైలుకి పంపించాలి. బయటుంటే ఈ కేసు త్వరగా కాదు, జగన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఆయన సీఎంగా ఉన్నాడని సీఎంగా ఉన్నప్పుడు వేశాడు. కానీ హ్మ్. సిబిఐ కోర్టు రిజెక్ట్ చేసింది. మామూలుగా కోర్టులేందంటే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అసలు నీకేం సంబంధం? వేస్తే సిబిఐ, హుహు. ఈడీ ఈ 2 వేయాలి. ఓకే సార్. ఇతనికేం సంబంధం అనేది అడుగుతాయి, హ్మ్. అడిగాయి గూడా. హ్మ్. దాని తర్వాత ఈయన హైకోర్టుకెళ్ళాడు. హైకోర్టు కూడా నీకు సంబంధం లేదు పొమ్మంది. దాని తర్వాత ఈయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా సుప్రీంకోర్టుకెళ్ళాడు. హ్మ్. సుప్రీంకోర్టు గతంలో ఈయన్ని అదే ప్రశ్న వేసింది. ఈయనకేం సంబంధం అని, ఈయనకి రాజకీయ ఇదుందా అని. ఎందుకంటే జగన్ తరపున ముకుల్ రోహత్గి లాంటి అడ్వకేట్లు సుప్రీంకోర్టులో ఈయనకి జగన్‌తో రాజకీయ విభేదాలున్నాయి, అందువల్ల ఈయన హ్మ్. ఇవి చేస్తున్నాడు, కోర్టుల్ని టైంని దుర్వినియోగం చేస్తున్నాడనేది కూడా ఆర్గ్యూ చేశారు. హ్మ్. కానీ ఈ యువతల రఘురామకృష్ణరాజు తరపున అడ్వకేట్లు మాత్రం లేదు, ఆయన వైసీపీలోనే ఉన్నాడు, ఆయనకేం లేదు, ఆయన న్యాయం కోసమే వచ్చాడు. అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా ఆర్థిక నేరాల్ని త్వరగా పరిష్కరించమని, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల కరప్షన్ కేసుల్ని త్వరగా పరిష్కరించమని అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఈయన 11 ఏళ్ళు, 12 ఏళ్ళకి బెయిల్ మీద ఎలా ఉంటాడనేది ప్రశ్నించారు. సో, ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. జస్టిస్ బివి నాగరత్న ఆధ్వర్యంలో జస్టిస్ సతీష్ చంద్ర ద్విసభ్య ధర్మాసనం. హ్మ్. దీంట్లో ఇప్పుడు 2 రకాల పిటిషన్‌లేసాడు రఘురామకృష్ణరాజు. 2023లో ఆయన ఎస్ఎల్‌పి స్పెషల్ లీవ్ పిటిషన్ ఏసాడు. అందులో 2 ఏందంటే, ఒకటి ఈయనకి బెయిల్ రద్దు చేయమని, 2 తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని. అంటే ఈ రాష్ట్రంలో ఉంటే దీంట్లో న్యాయం జరగదని.
అంటే ఇక్కడ ఉండే సిబిఐ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని ఆయన దీన్ని ఇచ్చేశాడు. ఈ సిబిఐని తెలంగాణ హైకోర్టు గైడ్ చేస్తుంది ఈ కేసులో. సో మార్చమని వేశాడు. సో దాంట్లో ఫస్ట్ వేరే మేము కింది కోర్టుల్లో జోక్యం చేసుకోను, అంటే ట్రయల్ కోర్టు విధానంలో మేము జోక్యం చేసుకోను, అది కరెక్ట్ కాదు. సో మేము దీన్ని వేరే రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం కూడా ఏమీ కనిపించట్లేదు. ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఏం చేసింది సిబిఐ కోర్టుకి, రోజువారీ విచారణని కంటిన్యూ చేయమని చెప్పింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో దీంట్లో మేము జోక్యం చేసుకోమని ఆ పిటిషన్ కొట్టేసింది. ఇక రెండో పిటిషన్కి సంబంధించి ఒక కామెంట్లో ఒక సలహా ఇచ్చింది. అదేంటంటే బెయిల్ రద్దు అనేది నువ్వు ఇక్కడ కాదు హైకోర్టులోనే చూసుకోవాలి, ఇక్కడ అవసరం లేదని చెప్పింది. దాంతో వీళ్ళు ఏం చేశారు, మేము ఈ పిటిషన్ని విత్డ్రా చేసుకుంటాము, పర్మిషన్ ఇవ్వమని కోర్టుని అడిగారు. పర్మిషన్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది. దీన్ని హైకోర్టుకి పంపించి హైకోర్టు కూడా చెప్పడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ముందున్న ఆప్షన్ ఏంది, మళ్ళీ వచ్చే హైకోర్టులో పిటిషన్ వేయాలి, ఏంటి బెయిల్ రద్దు చేయమని. ఆల్రెడీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. రెండోది ఇప్పుడు ఈ హైకోర్టు ఈ రాష్ట్రంలోంచి దీన్ని మార్చమన్నప్పుడు ఈ హైకోర్టు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. సేమ్ రఘురామకృష్ణరాజుకి ఇది షాక్ అంటే ఒక రకంగా జగన్కి అయితే ఊరట. ఎందుకంటే ఇది ఒకవేళ రద్దు చేస్తే జగన్ జైలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ మేరకు జగన్కి ఊరట. కానీ రఘురామకృష్ణరాజు షాక్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి కోర్స్ అంత తెలియకుండా ఏముండదు. ఆయన ఉద్దేశం ఒకటి ఏంటంటే దీన్ని జనంలో లైవ్గా ఉంచడం, కోర్టుల ద్వారా ఒకవేళ ఏమన్నా కుదిరితే బెయిల్ క్యాన్సిల్ అయితే ఒకవేళ మంచిదే కదా, కాకపోతే జనాల్లో దీన్ని చర్చగా మార్చేయడం, అంటే మరుగున పడకుండా మార్చడం. సో రెండోది ఏంటంటే ఆయనకి జగన్ మీద తీవ్రమైన కోపం ఉంది. దాన్ని మామూలుగా రఘురామకృష్ణరాజుని మనం పరిశీలిస్తే ఆయన ఒక విషయాన్ని పట్టుకుంటే అంత ఈజీగా వదిలిపెట్టరు. తను బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్. సో ఆ క్రమంలో నిజానికి ఆయన జగన్కి చేసిన డ్యామేజ్ తెలుగుదేశంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. ఎందుకంటే 24 hours అసలు ఈయనకి వేరే పని లేదా అని కూడా చాలామంది అనుకునేవాళ్ళు. ఈయన ఎంపీగా ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నాడు అని కూడా అనుకున్నారు. కానీ ప్రజలు మళ్ళీ ఉండిలో ఆయన్ని గెలిపించారు. సో ఆ రకంగా రఘురామకృష్ణరాజు 24/7 365 days జగన్ మీదనే యాంటీగా ఉండడం, దానికి తెలుగుదేశం మీడియా ఆయనకి స్పేస్ ఇవ్వడం, ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు లైవ్ పెట్టడం, ఇవన్నీ చేసే జగన్కి ఆ మేరకు నష్టం జరిగింది అనేది మనకి ఎన్నికల రిజల్ట్ చూసినాక అర్థమవుతుంది. సో ఇప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి, ప్రతి కేసుకు సంబంధించి లీగల్ ప్రాసెస్ ఒకటి నడుస్తుంది, పొలిటికల్ ప్రాసెస్ చెప్పాలి. అట్లా చెప్పలే ఆయన. పదవులు ముఖ్యం కాదన్నాడు, పదవి బాధ్యత అన్నాడు. చాలా మంది ఏంటంటే పదవి బదులు బాధ్యత వాడుతుంటారు. బాధ్యత ఏంటి, పదవే కదా అది కూడా. సో అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, చంద్రబాబు నాకు డిప్యూటీ సీఎం ఇస్తే నేను తీసుకుంటాను, అది బాధ్యత కాబట్టి ఆయన ఉద్దేశంలో. చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానంటే అర్థమే. చాలామంది ఇదే ఆన్సర్లు రాజకీయ నాయకులు చెప్తుంటారు. ఏం సార్ మీరు మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారంటే, నాకు పదవులొద్దు, ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు ఇచ్చినా, అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా నేను సిన్సియర్గా చేస్తాను అంటుంటాడు. యువతలు ట్రై చేసుకుంటుంటారు. ఇది రెగ్యులర్గా పొలిటీషియన్ చెప్పేది. లోకేష్ కూడా ఇలాగే ఒక ట్రిక్కీ ఆన్సర్ ఇచ్చాడు. అంటే క్లియర్గా ఏంటంటే లోకేష్కి పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తి ఉందనేది వార్త బయటకు వస్తుంది. అది ఆబ్వియస్ కూడా, అదేమీ మనకు అర్థం కానిది కూడా ఏం లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన తిరుపతి తొక్కేసలాట విషయంలోనే చూసుకుంటే మిగతావన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న ఇది కనపడుతుంది. ఎందుకంటే తొక్కేసలాటకు సంబంధించి అక్కడ చనిపోయారు 6 మంది, 40 మంది గాయపడ్డారు. ఆ విషయంలో కొంతమందిని చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నాడు. ఆయన ఒక 3 ట్రాన్స్ఫర్ చేశాడు, ఒక 2 సస్పెండ్ చేశాడు. జరిగిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత అది. దాని మీద విచారణకి ఆదేశించాడు. విచారణలో తేలితే అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇది ప్రాసెస్. ఎప్పుడైనా ఒక కలామిటీ కానీ, ఒక ప్రమాదం కానీ జరిగినప్పుడు చంద్రబాబుకి దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఆయనకి విపరీతమైన అనుభవం ఉంది. అది రైట్ మెథడ్ కూడా. ఎప్పుడైనా జరిగితే దానికి తక్షణంగా కొంతమంది చర్యలు తీసుకోవడం,
దాని తర్వాత విచారణ జరపడం అని. కానీ పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం అనేది పేరుకి డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. సెపరేట్ హక్కులు గాని, ప్రోటోకాల్ గాని ఏమీ ఉండవు. కానీ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఆయన మామూలుగా అయితే మంత్రి. ఆయన ఏం చేశాడు, ఎవరు దోషులో ఆయన తేల్చేశాడు అక్కడికక్కడే. సో, తేల్చేసి ఈ దీనికి ఈఓ హ్మ్. అండ్ చైర్మన్, హ్మ్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు వీళ్ళిద్దరే దీనికి బాధ్యులు. వీళ్ళిద్దరు సారీ చెప్పాలి అనేది ఆయన చెప్పాడు. అవును సార్. అదే మాట చంద్రబాబు చెప్పాల. హ్మ్. నిజానికి చంద్రబాబు ఈఓతోనూ, చైర్మన్‌తోనూ హ్మ్. పాలకవర్గం దీంతో మండలితోనూ సమావేశమయ్యాడు, చర్చించారు. మామూలుగా అయితే